నిన్నటి నుంచి మనం వార్తల్లో చూస్తున్నాం బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? దీనివల్ల ఎలాంటి సమాచారం మనకు తెలుస్తుంది సార్? ఓకేనమ్మా. బ్లాక్ బాక్స్ అనేది ఇంట్రెస్టింగ్లీ ఇట్స్ ఏ ఆరెంజ్ కలర్డ్ బాక్స్ అని చెప్పొచ్చు. అది ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసమని. కాకపోతే ఇంత హై టెంపరేచర్ ఉన్నప్పుడు అది కూడా మాడిపోయి ఉండొచ్చు నల్లగా బహుశా. బట్ ఎనీవే, దీంట్లో 2 బేసిక్ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో డిఎఫ్డిఆర్, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకోటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లోనేమో ఆల్ టెక్నికల్ పారామీటర్స్, ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఉన్న ఆల్ టెక్నికల్ పారామీటర్స్ అందులో కంటిన్యూస్ స్టోర్ అవుతుంటాయి అన్నమాట. ఇంకా కాక్పిట్ వాయిస్ రికార్డర్లోనేమో కాక్పిట్లో జరిగే అన్ని వాయిస్ ట్రాన్స్మిషన్స్ లైక్ పైలట్ టు కో పైలట్, అలాగే పైలట్ టు ఏటీసీ, ఏటీసీ టు పైలట్, అవన్నీ ట్రాన్స్మిట్ అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ సివిఆర్ని, కాక్పిట్ వాయిస్ రికార్డర్ని అనలైజ్ చేస్తారో, దాంట్లో వచ్చేసేసి ఆయన ఏం చెప్పారు, ఏటీసీ ఏం చెప్పింది, ఆ తర్వాత ఏటీసీ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, పైలట్ ఏం చెప్పాడు, ఎలా ఫాలో అయ్యారు, అది ఉంటుంది. ఆ తర్వాత అవన్నీ టెక్నికల్గా లైక్ ఆర్పిఎం ఆఫ్ ద ఇంజిన్, టెంపరేచర్, ఆ తర్వాత ఆల్టిట్యూడ్, డైరెక్షన్, హైట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, ఇవన్నీ దీనిలో ఉంటాయి, ఎఫ్డిఆర్లో ఉంటాయి. కాబట్టి ఎఫ్డిఆర్లో ఉన్నదాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ ప్రొఫైల్ ఎలా ఉన్నింది రైట్ ఫ్రమ్ స్టార్టప్ నుంచి ఎండింగ్ వరకు అని తెలుస్తుంది అన్నమాట మనకి. కాబట్టి యాక్సిడెంట్లో ఈ రెండు కూడా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అంటే ట్రాన్స్మిషన్స్ ఏం జరిగాయి అండ్ టెక్నికల్ డేటా ఎలా ఉంది అనేది. అలాగే వాయిస్ వచ్చేసేసి ఏటీసీలో కూడా రికార్డ్ అయి ఉంటుంది. కానీ కాక్పిట్ లోపల పైలట్ కోపైలట్ ఏం చేశారు, ఏం మాట్లాడారు, లేదా క్యాబిన్ క్రూతో ఏం మాట్లాడారు అనేది మా దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో రియల్లీ ఇట్ ప్రొవైడ్స్ ఏ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అయితే అదొక్కటే కాదు, మళ్ళీ ఈ బ్లాక్ బాక్స్ వచ్చిందంటే కంప్లీట్గా పజిల్ సాల్వ్ అయిపోతుందనే గ్యారంటీ ఎందుకు ఉండదంటే, యాక్సిడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పారామీటర్ తప్పైందని తెలుస్తుంది బ్లాక్ బాక్స్లో, ఎఫ్డిఆర్లో. కానీ అది ఎందుకు జరిగింది అలా అంటే, మళ్ళీ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, ఇప్పుడు మనకి డెబ్రీలో ఏదైతే దొరుకుతుందో ఆ డెబ్రీలో దొరికే ప్రతి ఐటమ్ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అనే దానికి ఈజీగా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. సో ఇట్స్ వెరీ క్రూషియల్, లైక్ హార్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పొచ్చు.